హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా రీజన్ ఉంది. ఎలా ఉన్నారు అందరూ? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి నా ఛానల్. ఆల్ నర్సింగ్ అప్డేట్స్ అండి. అంటే నర్సింగ్ సంబంధించింది, అంటే హాస్పిటల్ సంబంధించింది ఎలాంటి అయినా ప్రతి ఒక్కటి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు. హాస్పిటల్ సైడ్ నుండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా, అంటే ఎలాంటి మెడిసిన్ అయినా, అంటే ఏ డిపార్ట్మెంట్ గురించైనా నన్ను అడగవచ్చు. నాకు తెలిసిన లాంగ్వేజ్లోనే, నాకు తెలిసిన నాలెడ్జ్తోనే చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే నాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అయితే మీకు ఒక అప్డేట్ తెచ్చానండి. అది ఏంటంటే ఇక్కడ చూడండి. నా కాడైతే సిస్టమ్ లేదు కాబట్టి ఇది మా బ్రదర్ సెల్, దానిలో నుంచి చూపిస్తున్నాను. కొత్తగా అయితే ఏపీలో, అంటే మన ఆంధ్రాలో అవుట్ సోర్సింగ్ డయాలసిస్ పోస్టులు అనేవి ఉన్నాయండి. ఖచ్చితంగా అయితే చాలా పోస్టులు వదిలారు. అవి ఎన్ని అని కౌంట్ అయితే ఇవ్వలేదు, కానీ ప్లేస్మెంట్ అయితే చాలానే ఉన్నాయి. మీకు నచ్చిన ప్లేస్మెంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నెంబర్ కూడా ఉందండి, నెంబర్ కూడా ఇస్తాను నేను. ఆ నెంబర్ని బట్టి మీరు వాళ్ళకి వాట్సాప్ చేయవచ్చు. కాల్ అయితే కలవదు, వాట్సాప్ చేయవచ్చు. మీరు వాట్సాప్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మంచి, అంటే ప్రతి ఒక్క డిస్టిక్ ఉన్నాయండి. అంటే ఓన్లీ ప్రకాశమే కాదు, అలానే కాదు, అన్ని చోట్ల ఉందండి. ప్రతి ఒక్క డిస్టిక్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 25,000 నుండి 38,000 వరకు మనకి శాలరీ అయితే ఇస్తారంటండి జిఎన్ఎం బీఎస్సీ వాళ్ళకి. ఏఎన్ఎం వాళ్ళకైతే 15 నుండి 20,000 వరకు ఎలిజిబుల్ అయితే ఉందంటండి. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఏఎన్ఎం మేల్ అండ్ ఫీమేల్, అంటే ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉందండి అవకాశం. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, అలానే చీరాల, విజయవాడ, గిద్దలూరు, ఏలూరు, ఒంగోలు, కనిగిరి, గుంటూరు, వైజాగ్, హిందూపూర్, కడప, రిమ్స్, కాకినాడ, ఇలాంటి, అంటే మనకు తెలిసి ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి. డిస్టిక్ ఒకటి, మండలాలు మనకి మండలం హాస్పిటల్ ఉన్నాయి కదండి, అలానే డిస్టిక్ హాస్పిటల్ ఉన్నాయి. అలానే ప్రతి ఒక్క చోట ఇప్పుడైతే డయాలసిస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు దయచేసి ఈ వీడియోలో పంపించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు మీ పరిధిలో మీరు ఏ ఊర్లో ఉన్నారనేది, ఇప్పుడు మీరు తిరుపతిలోనే ఉన్నారనుకోండి, తిరుపతిలో అప్లికేషన్ పెట్టుకోండి. అంటే డైరెక్ట్గా ఒక నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి ఎవరికి, అంటే మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ఒక నెంబర్ ఇచ్చారు మనకి, ఆ నెంబర్ని కలవచ్చు, అంటే మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నెంబర్ని అడగవచ్చు అండి. ప్రతి ఒక్క పులివెందల కూడా ఉందండి, హిందూపూర్ అంట, ఒంగోలు, భాగ్యనగర్, అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అది సంఘమిత్ర, అంటే ఒంగోలులో సంఘమిత్ర రమేష్ హాస్పిటల్ అని చాలా పెద్దదండి, అది చాలా ఫేమస్. దాని గురించి కూడా ఇచ్చారు వాళ్ళు, రమేష్ సంఘమిత్రలో కూడా. అది ప్రైవేట్ అయినా దాంట్లో ఏజెన్సీ వాళ్ళు మనకి పంపిస్తారంట. కాబట్టి మీరు దయచేసి నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఆ నెంబర్కి మీ సర్టిఫికేట్లు పంపించండి. సర్టిఫికేట్లు ఏం కావాలని మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. అది నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఏమేమి చేయాలనేది నేను ఇప్పుడైతే చెప్తాను, నోట్ చేసుకోవచ్చు మీరు. ఇది నిజం అండి, ఇది ఫేక్ కాదు. ఆల్మోస్ట్ అందరికీ వెళ్ళిపోయింది. ఇది మీకు తెలియాలని నేను వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి ఒకసారి చెప్తాను వినండి. సర్టిఫికేట్ వచ్చి 4th నుండి 10 మీరు ఇప్పుడు జిఎన్ఎం, ఏఎన్ఎం అంతవరకు చదివారు, అంతవరకు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. 4th నుండి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి. అలానే 2 పాస్పోర్ట్లు ఉండాలి. మనకి బోర్డు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఉంటుంది నర్సింగ్ స్టాఫ్కి. అది ఏఎన్ఎం అయినా జిఎన్ఎం అయినా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బోర్డు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉండాలి. అలానే మనకి సర్వీస్, మీకు అంటే సర్వీస్ అనేది మీనింగ్ ఎక్కడైనా హాస్పిటల్లో మీరు జాబ్ చేసి ఉంటే ఆ జాబ్ చేసిన ఫామ్ అయితే ఉండాలి మనకి, సర్వీస్ సర్టిఫికేటు. అలానే ప్రతి ఒక్క ఇయర్ మార్క్ లిస్ట్ కావాలండి. అంటే మనం 4th నుండి 10th వరకు ఉంటుంది మనకి. 7th క్లాస్ మనం లేవు కాబట్టి మీరు 10th వరకు సర్టిఫికేట్ తీసుకోండి. పర్ఫెక్ట్గా ఇన్కమ్, క్యాస్ట్, స్టడీ,
ఫిజికల్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మీరు దీంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే స్టడీ, నేను చెప్పాను కదండి అన్నీ కావాలి. ప్రతి ఒక్క సర్టిఫికేట్, ఎలాంటి సర్టిఫికేట్ అనేది మిస్ చేసుకోవద్దు దయచేసి అందరూ. ఎందుకంటే జాబ్లు అనేవి ఈ రోజుల్లో ఎక్కువ రావట్లేదు కాబట్టి మన నర్సింగ్ స్టాఫ్కి అయితే ఖచ్చితంగా మెరిట్ చూసి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కటి రెడీగా పెట్టుకోండి. అంటే ఇది అడగలేదు కదా అని చెప్తారు, కానీ ఆ టయానికి ఏదైనా అడగొచ్చు కదా. కాబట్టి నేను చెప్పేది సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకొని, ఎవరికైనా మీరు ఇవ్వాలి అంటే అవుట్సోర్సింగ్ జాబ్లు కాబట్టి ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే ఆల్మోస్ట్ జిరాక్స్ అనేవి తీపించుకోండి. జిరాక్స్ తీపించుకొని 2-3 సెట్లు జిరాక్స్ తీపించుకొని ప్రతి ఒక్కటి పెట్టుకోండి. ఎవరైనా అడిగినప్పుడు జిరాక్స్ ఒక సెట్ ఇచ్చేయండి. ఒరిజినల్ మాత్రం ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోవాలి. ఎలాంటి ఒరిజినల్ ఎవ్వరి బై హ్యాండ్ అనేది ఇవ్వకూడదు. దయచేసి నేను చెప్పేది ఇది మీరు గమనించుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేసామంటే మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా జిరాక్సే ఇవ్వండి. ఈ నోటిఫికేషన్ అయితే నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే చాలా పోస్టులని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇన్ని డిస్టిక్లు, ఇన్ని మండలాల్లో మన హాస్పిటల్ పేర్లు ఇచ్చారు కాబట్టి మినిమం 25 వరకు బిలోనే ఉన్నాయి. కాబట్టి అందరికీ జాబులు వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకొని ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తానండి. నా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలానే మీరు వెళ్ళే హాస్పిటల్లో డయాలసిస్ అనేది మంచిదే. నేనైతే ఇక్కడ మేము చూస్తున్నాము, పోస్టింగ్ కూడా మంచిదే. అవుట్సోర్సింగ్ అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చాలా ఇంపార్టెంట్ అవుట్సోర్సింగ్ అయినా, ఎందుకంటే మనకి సర్వీస్ కలిసి వస్తుంది. సర్వీస్ అండ్ మీనింగ్ ఇది మీరు ట్రైబల్లో చేస్తుంటే సంవత్సరానికి 5 మార్కులు కలుస్తాయండి ఖచ్చితంగా. కాబట్టి అది అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ఖచ్చితంగా మనకి అది దేవుడిచ్చిన వరమే అనుకోవాలి నాకైతే ఈ జాబ్లు. కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఏమున్నా నన్ను ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ద్వారా ఎలాంటి మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. అవుట్సోర్సింగ్లో చేస్తున్నానే మనము రెగ్యులర్ అవుతామండి. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్. కానీ ఇప్పుడు మనం స్టార్టింగ్ వెంటనే జాబ్ రావాలంటే వచ్చే రోజులు కావి. మెరిట్ కావాలి. ఫస్ట్ మెరిట్ కావాలంటే మనం ఇలా జాబులు చేసుకుంటా ఉంటే మనకి సర్వీస్ అనేది చాలా కలిసి వస్తుందండి. కాబట్టి అవుట్సోర్సింగ్ అయినా నో ప్రాబ్లం. మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను చెప్తాను. కాబట్టి ఇంకోటిది, మీరు ఎవరికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అమౌంట్ అని చెప్పినా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి. అంతేగాని ఎవరికంటే వాళ్ళకి అమౌంట్ కట్టవద్దు. ఎందుకంటే మన నర్సింగ్ పోస్టులు అనేవి ఎక్కువ శాతం మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది నా అవుట్సోర్సింగ్ కాబట్టి మనం ఎవరు ఇంట్రెస్ట్గా ఉండి మేము వస్తాం సార్ అని చెప్తే వాళ్ళు తీసుకుంటారు. మెరిట్ ఉన్నా లేకున్నా మంచోళ్ళమైతే మనం బాగా తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అంతేగాని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్.